దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 నుంచి 44 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 27. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు ఇతరులను రక్షించెను గాని తాను రక్షించుకోలేకపోయాను రాజు కదా. ఇప్పుడు సిలువ మీద నుంచి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమయ్యున దేవ, మాతో మాట్లాడు ప్రభు. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును గ్రహించులాగన మా హృదయాలను తెరవ చేయండి ప్రభు. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇద్దరు బందిపోటు దొంగలను మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారిని సిలువ వేసిన దినమనే మరొక ఇద్దరిని కూడా ఎడం వైపు ఒకరిని కుడివైపు ఒకరిని సిలువ వేశారు. ఆ ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి చాలామంది శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభు వారిని అపహాస్యం చేస్తున్నారంటే యేసు ప్రభు వారిని చూసి వీడు ఇతరులను రక్షించెను గాని వీడు తన్ను తాను రక్షించుకొనలేకపోతున్నాడు అని యేసు ప్రభు వారిని అన్నారు. చాలామంది ప్రజలు, ఆ ఊరిలో వెళ్తున్నటువంటి ప్రజలు కూడా చూస్తూ తలలు ఊచుచూ ఉన్నారంట. ఊయడం కాదు, తలలు ఊపుతూ, ఆహా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో లేపుతానన్నవాడు వీడే కదా, ఇప్పుడు సిలువ మీద దిగితే అప్పుడు నీవు దేవుని కుమారుడవని, క్రీస్తువని నమ్ముతామని వారు మాట్లాడుతూ ఉన్నారు. పక్కనున్న ఇద్దరు దొంగలు ఉన్నారు. ఎక్కడ? యేసు ప్రభు వారికి కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ను నిందిస్తూ ఉన్నారంట. ఏంటి? నీవు నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించవచ్చు కదా, నీవు క్రీస్తువు కదా. వారు కూడా నిందిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలో చూస్తే మనకు తర్వాత అధ్యాయాల్లో కానీ వేరే సువార్తలో కానీ మనకు కనిపిస్తుంది, ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారు మనసు పొందినట్లుగా కనిపిస్తుంది. మొదట నిందించాడు, ఇద్దరు నిందించారు. ఎడం వైపున ఉన్నటువంటి దొంగ నిందించాడు, కుడివైపున ఉన్నటువంటి దొంగ నిందించారు. యేసు ప్రభువుని ప్రజలందరితో పాటు అపహాస్యం చేశారు. అంతవరకు యేసు ప్రభు వారిని చూసినటువంటి ప్రజలు కూడా, కొద్దిమంది ప్రజలు యేసు ప్రభు వారిని అపహాస్యం చేశారు. ఆయన పుట్టుకతో గుడ్డివాని కన్నులు తెరిచాడు, అద్భుతములు చేశాడు.
చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుష్ఠరోగములను బాగు చేశాడు, శుద్ధినిగా చేశాడు, అద్భుతాలు సూచన క్రియలు చేశాడు, చూశారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువ మీదకి ఎక్కారో ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయనను నిందిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 33 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 33 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. చూడండి ఏమంటున్నారు? వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకను ఇచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోము అపహసించిరి. యూదుల రాజని పై విలాసము ఒకటి ఆయనకు పైగా వ్రాయబడెను. ఏమని మాట్లాడుతున్నారు? అందరూ వచ్చి యేసు ప్రభువుని ఒకటే డైలాగ్. ఏంటది? ఎప్పటికీ కూడా అదే డైలాగ్. నిజంగా యేసు ప్రభు వారు దేవుడైతే ఏం చెయ్యాలి? అయితే సిలువ మీద వేయబడకుండైనా తను కాపాడుకోవాలి, అంతేనా? లేదా వేయబడిన తర్వాత వారు చూస్తుండగానే ఒక అద్భుతం, ఒక సూచక్రియ జరిగి ఏం చేయాలంటే యేసు ప్రభు వారి యొక్క మేకులు సినిమాలో చూపించినట్లుగా మేకుల్లో ఊడిపోవాలి, కాళ్ళలో ఉన్న మేకులు ఊడిపోవాలి, కిందకి దిగి రావాలి. ఇది ఎవరి ఎక్స్పెక్టేషన్? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇది ప్రజల ఎక్స్పెక్టేషన్. ఏంటంటే వారికి ఒక మైండ్ సెట్ ఉంది, దేవుడు అనేవాడు ఇలా ఉండాలి, చచ్చిపోకూడదు. దేవుడు అనేవాడు ఇన్ని హింసలు పెడుతుండేటప్పుడు, ఇంతగా నిందించినప్పుడు ఏం చెయ్యాలి? నా గురించి మీకు తెలియదురా, చూడండి నేను ఎంత శక్తిమంతుడినో అని తన యొక్క శక్తిని మహిమను ప్రజలకు కనపరచాలి. కానీ ఈయనేంటి చేతకాని వాడేలాగా కొడితే కొట్టించుకుంటున్నాడు, తల మీద ముండ్ల కిరీటం పెడితే పెట్టించుకుంటున్నాడు, మేకులతో కొడితే కొట్టించుకున్నాడు, కనీసం మేకులైనా తీసుకోలేకపోతున్నాడు. ఇదేం దేవుడు అని అపహాస్యం చేశారు. అనేక మందికి స్వస్థత అన్నాడు, బాగు చేశాడు. ఈయన తన్ను తాను బాగు చేసుకోలేకపోతున్నాడు, తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు. నీవు యూదులకు రాజు అయిన క్రీస్తు అయితే ముందేం చేయాలి? నిన్ను ముందు రక్షించుకో. నీవు రక్షకుడు అని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ ముందు నిన్ను రక్షించుకో, తర్వాత మిగతా వారిని రక్షించదు కానీ. ఇది అపహాస్యం. కానీ అంతకుముందు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ఏమన్నాడు? ఆయన ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి? రక్తము కారుతుంది, ఒంటి నిండా గాయాలయ్యాయి. ఆ మిట్ట మధ్యాహ్నం ఆయన ఎండలో ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట చూస్తే, తండ్రి వీరందరినీ క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు అనే మాటను ప్రభువారు చెప్పారు. ఈ మాట చెప్తున్నప్పుడు
ఎంతమంది ఉన్నారు సిలువ వేసినటువంటి స్థలములో? అధికారులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీరందరూ కూడా పాత నిబంధన గ్రంథాన్ని బాగా చదివిన వారే. ప్రధాన యాజకులు నిత్యము దేవాలయములో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారే. అధికారులు ఉన్నారు, అందరూ ఆఫీసర్లే. కానీ వారికి అర్థం కావడం లేదు. యేసు ప్రభు వారు ఎందుకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని ఎందుకు అన్నాడు అనే మాటని ఒకే ఒక్కడు గ్రహించగలిగాడు. ఎవరతను? సిలువ మీద ఉన్నటువంటి వేలాడదీయబడినటువంటి మరో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, యేసు ప్రభు కుడివైపున ఎడమవైపున. వారిలో ఒకడు మాత్రం అర్థం చేసుకున్నాడు, నేను ముందుగా ఈయన నిందించాను, నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకో అని నేను కూడా నిందించాను. ఇతరులను రక్షించేవాడు కదా, నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా, నన్ను కూడా రక్షించవచ్చు కదా అని ప్రజలందరితో పాటు, ప్రధాన యాజకులతో పాటు, శాస్త్రులతో పాటు, ఆ తోవన వెళ్తున్నటువంటి ప్రజలతో పాటు నేను కూడా నిందించాను. కానీ ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని అంటున్నాడేంటి? ఈ మాట వేలాడదీయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒకరి హృదయాన్ని తాకింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడి హృదయానికి తాకింది, వాడికి గ్రహింపు వచ్చింది. నిశ్చయముగా ఎవడు కూడా ఈ మాటను పలకలేడు. ఒకవైపు ప్రాణం పోతుంటే, ఒకవైపు బాధను అనుభవిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడే, తండ్రిని వేడుకుంటున్నాడే. ఈ మాట చెప్పగలిగిన వాడు నిశ్చయముగా దేవుడై ఉంటాడు అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం అనుకున్నాడు. ఆ మాటను గ్రహించగలిగాడు. వెంటనే ఆయనలోనికి మారు మనసు వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, అదే అధ్యాయం 39 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోవాడు ఇంకొక దొంగ ఉన్నాడు. వాడు మాత్రం ఇంకా గ్రహించలేకపోతున్నాడు. వాడు గ్రహించలేక ఇంకా యేసుప్రభుని అడుగుతున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. నిన్ను నీవు రక్షించుకుంటే నాకు అప్పుడు తెలుస్తుంది, నీవు దేవుని కుమారుడవని నాకు తెలుస్తుంది. అందరి బాధ ఇదే, అక్కడున్న ప్రజల యొక్క ఆలోచన అంత ఇదే. నిజముగా ఇతడు దేవుని కుమారుడైతే, యేసుక్రీస్తు లేదా మెస్సయ్య, మేము ఎదురు చూస్తున్నటువంటి ప్రభు ఇతనే అయితే సిలువ మీద మరణించడు. తప్పనిసరిగా తన మహిమను, తన అద్భుత క్రియను, సూచక్రియను తప్పనిసరిగా సూచిస్తాడు. కానీ ఇలాగో చేతకాని వాడిలాగా చనిపోడు అనే అభిప్రాయంలోనే ఉన్నారు. కానీ ఇంకొక దొంగకు మాత్రం అర్థమైంది. ఈ మాట చెప్పగలిగిన వాడు, సిలువలో ఉండి కూడా క్షమాపణ చూపించగలిగిన వాడు, సిలువలో ఉండి కూడా ప్రేమను చూపించగలిగిన వాడు కేవలము దేవుడై ఉంటాడు. ఇంక ఎవరికి ఇది సాధ్యము కాదనే విషయాన్ని గ్రహించగలిగాడు. ఆ గ్రహింపు రెండవ దొంగలో మారు మనస్సు రావడానికి కారణమయ్యింది.
అందువలన అతడు మారు మనసు పొందాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనస్సు మారడానికి, మారు మనసు పొందడానికి రెండవ దొంగలో ఉన్నదేంటి, మొదటి దొంగలో లేనిదేంటి? మంచి క్యారెక్టరేనా ఇద్దరిదిన్ని చూస్తే? ఇద్దరు దొంగలే, ఇద్దరు దొంగతనం చేసే వ్యక్తులే కదా. మరి గ్రహించడానికి ఏం కావాలి? యేసు ప్రభువు దేవుడిని చెప్పిన తర్వాత ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి కావలసినటువంటి అర్హత ఏమిటి? ప్రధాన యాజకులు అక్కడే ఉన్నారు, నిత్యము దేవాలయంలో దేవుని ఆరాధించే ప్రజలు ఉన్నారు, శాస్త్రులు కూడా ఉన్నారు. శాస్త్రులైతే ప్రతిదినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారే. తోరా యూదుల యొక్క పాత నిబంధన గ్రంథాన్ని చదివిన వారు. ఒక విషయాన్ని చెప్పండి, వారికి ఎందుకు అర్థం కాలేదు? వారికి ఎందుకు అర్థం కాలేదు? దొంగకి ఏమర్థమైంది అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి యేసు ప్రభు వారి యొక్క సత్య సువార్త చెప్తే అతడు మారు మనసు పొందడానికి కావలసిన అర్హత ఏంటి చెప్పండి? చదువా? దేవుని యందు భక్తి ఉంటే గ్రహించగలడా? అలాగైతే ప్రధాన యాజకులు మొదటగా మారు మనసు పొందాలి. రోజు బైబిల్ 100 సార్లు చదివిన వాడు మారు మనసు పొందగలడా? శాస్త్రులు ముందుగా మారు మనసు పొందాలి. శాస్త్రులు ముందుగా మారు మనసు పొందాలి. కానీ శాస్త్రులు మారు మనసు పొందలేదే. అంటే ఒక వ్యక్తి మంచిగా ఉంటే మారు మనసు పొందుతాడా? ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాం, యేసు ప్రభువులో రక్షణ ఉంది అంటే వాడికి అర్థమవుతుందంటారా? అర్థమవుతుందా? అంటే మారు మనసు పొందడానికి కావాల్సింది ఏంటి? మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క సత్య సువార్త ప్రజలందరి యొద్దకి ప్రకటించబడుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? అరే, దేవుని యొక్క సత్య సువార్త వీరి యొద్దకు వస్తుంటే వారు ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నారు అని అనుకుంటే, మనం అనుకుంటాం సాధారణమైనటువంటి అభిప్రాయాలతో ఎలా ఉంటారంటే, వారు దుష్టులు దుర్మార్గులు కనుక వారికి అర్థం కావట్లేదు అని అనుకుంటారు. కానే కాదు. అలాగైతే దొంగ మంచి క్యారెక్టరా? సిలువ వేయబడినంత శిక్ష పడినటువంటి ఆ దొంగ మంచి క్యారెక్టర్ అయితే సిలువ మీద ఎందుకు ఉంటాడు? అంటే ఇక్కడ వ్యక్తిత్వం కాదు, చదువు కారణమా? అలాగైతే శాస్త్రులు ముందుగా మారు మనసు పొందాలి. ఎంబీబీఎస్ చదివేస్తే అర్థం కాదు. మారు మనస్సు పొందడానికి కారణం గ్రహించే మనస్సు ఉండాలి. అది వ్యక్తిత్వాన్ని బట్టి రాదు, వారి చదువును బట్టి రాదు, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి రాదు. దేవుని యొక్క మాటలో చూద్దాం ఎవరికి వస్తుందో మారు మనస్సు. లూకాసు వార్త 16వ అధ్యాయం 27 నుంచి 31వ వచనం వరకు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వాడు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాడు. ఎవరు
యేసు ప్రభు వారు భూమి మీద సంచరించినప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానం ఇది. ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు? ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోనడానికి వెళ్ళాడు, అంటే పరదేశుకు వెళ్ళాడు. ధనవంతుడు మారు మనసు లేని వ్యక్తి గనక చచ్చి పాతాళానికి పోయాడు. పోయిన తర్వాత కొంచెం దూరంలో పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము గారితో ఈ ధనవంతుడు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహమా, ఇక్కడ చాలా మంటగా ఉంది, వేడిగా ఉంది, దాహం వేస్తుంది, తాగడానికి నీళ్లు లేవు. లాజరు నీ దగ్గర ఉన్నాడు. ఆ లాజరు నా గేటు ముందు రోజు కూర్చుని నేను తినగా పడవేయబడినటువంటి రొట్టె ముక్కలను తిని బతికేవాడు. అతనికి ఆరోగ్యమే లేదు. అతనికి కురుపులు ఉంటే రోజు కుక్కలు వచ్చి నాకేవి, నేను రోజు చూస్తుండేవాడిని. ఇప్పుడు ఆ లాజరు నీ యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఒక పని చెయ్యి. ఇక్కడ చాలా వేదనకరమైన స్థలం ఇది. ఈ స్థలములోనికి నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు. నేను ఇక్కడ పొరపాటున వచ్చాను, మారు మనసు లేక. దయచేసి ఆ లాజర్ను కొంచెం పంపిస్తావా? ఏంటి? లాజర్ను కానీ నువ్వు కానీ ఒక్కసారి సమాధిలోనికి వెళ్ళి లాజరు కానీ ఒకవేళ బయలుదేరి బయటకు వస్తే మా అన్నదమ్ములతో చెప్పమని చెప్పు, రేయ్ నేను ధనవంతుండ్రా, మీ అన్నని లాజర్ను నేనే పంపించాను చచ్చిపోయిన తర్వాత, వెళ్ళి నా అన్నదమ్ములతో మాట్లాడమను. నేను ఇక్కడ వేదనకరమైన స్థలంలో ఉన్నాను, పాతాళంలో ఉన్నాను. దయచేసి లాజర్ను పంపిస్తే, చచ్చిపోయిన వాడు తిరిగి లేస్తే, ఆ లేచిన వాడు చెప్తే నా 5 సహోదరులు కూడా మారు మనసు పొందుతారు అనే అభిప్రాయంలో ఉన్నాడు ధనవంతుడు. ఎక్కడ ఇదంతా? పాతాళంలో, కటిక చీకటిలో, వేదనలో మారు మనసు వచ్చింది. ఎవరికి? ఎక్కడొచ్చింది మారు మనస్సు? పాతాళంలో మారు మనసు పనిచేయదు. పాతాళంలో మారు మనసులు పనిచేయవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకోవడానికి ఎవరికి కూడా వేరే ఆప్షనే లేదు. ఏదైనా ఉంటే భూమి మీద మాత్రమే ఉంది. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ధనవంతుడు, ఒకసారి పంపించకూడదు ప్లీజ్, నా అన్నదమ్ములంటే నాకు చాలా ఇష్టం కనుక వారు కూడా ఇక్కడికి రాకూడదు. మంచివాడే ఒక విధంగా చూస్తే కదా. నేనైతే ఎలాగూ పోయాను కానీ పాతాలని, కానీ నా అన్నలు, నా తమ్ముళ్ళు ఈ పాతాళానికి రాకూడదు అనే కోరిక మంచిదనే కాదా? మంచివాడేనా? మంచిదనం ఎక్కడొచ్చింది? పాతాళంలో మారు మనసులు పనిచెయ్యు. అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, మోషేయు ప్రవక్తులను వారి యొద్ద ఉన్నారు. అంటే అప్పటికే మోషే ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని రాసి వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? ప్రజలకి. అవి వినరట, అవి చదవరంట, చదివినా వాటిని గ్రహించరు. కానీ లాజరు సమాధి నుంచి బయటకు వచ్చిన మీ అన్నలు నమ్ముతారనుకుంటున్నారా? మృతుల్లో నుండి చనిపోయిన వాడు లేచి నేను యేసు ప్రభు వారిని చూశాను. ఏంటి? చాలామంది చనిపోయిన తర్వాత లెగడం చూసామా? అనేక సాక్ష్యాలు ఉన్నాయి. నేను చచ్చిపోయాను, కొన్ని గంటలు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాను, నేను పాతాళాన్ని చూశాను, పరదేశును చూశాను, యేసు ప్రభు వారిని చూశాను అని చెప్పిన సాక్ష్యాలు బొచ్చుడు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పినా మారుతారా? ఎవ్వడూ మారడు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ధనవంతుడి గారికి డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం వచ్చింది. అరే, లాజరు వెళ్ళి చెప్పినా, చనిపోయిన వాడు లేచి వచ్చి చెప్పినా ప్రజలు మారు మనసు పొందరంటే అసలు మారు మనసు పొందడానికి ఏంటి ఆధారం? వాళ్ళకి సందేహం, వీడు కావాలని నటించాడేమో. ఈ పాస్టర్లందరూ కలిపి ఏదో ప్లాన్ వేసి మమ్మల్ని కూడా మార్చేయాలని, యేసు ప్రభు వారి యొక్క మతంలో లాగేయాలని ప్లాన్ వేసి
ఇలాంటి దిక్కుమాల ఆలోచనలన్నీ కూడా చేస్తారు. వారు నమ్మరు, మారు మనసు పొందరు అని అబ్రహాము గారే డైరెక్ట్గా చెప్పారు. అంటే మారు మనసు పొందడానికి ఏంటి కావాలి? ఏం కావాలి? పాతాళంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కూడా వచ్చి చెప్తే, బతికి వచ్చి చెప్తే, ఒక వ్యక్తి మారు మనసు పొందడు అంటే అసలు మారు మనసుకి ఏం కావాలి? ఏం కావాలి? అంతే కదా. చనిపోయిన వాడు లెగిసి వచ్చి చెప్తేనే మారు మనసు పొందడంటే అసలు ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఏం కావాలి? మనం అనుకుంటాం, అరే ఎంత చెప్తున్నాం, ఇన్ని చెప్పినా వీరు యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక్క దొంగకే అర్థమైంది. శాస్త్రులకి అర్థం కాలేదు, ప్రధాన యాజకులకు అర్థం కాలేదు. అంతవరకు దూషించినటువంటి ఒక దొంగ యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రభువా తండ్రి వీరిని క్షమించమని అన్నాడో అతనికి అర్థమైంది, గ్రహించే మనస్సు వచ్చి యేసు ప్రభు వారితో అంటున్నాడు, తండ్రి యేసు, నీ రాజ్యముతో కూడా నీవు వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోవా? నిత్యముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని యేసు ప్రభు వారు అప్పుడే అతనికి వాగ్దానం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులను ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతని చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. ఆగండి, అదే పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఒక ప్రదేశంలో ఉండేటప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారంట. వస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు బైబిల్ వాక్యంలో ఉన్న విషయాలని వారికి చెప్తూ ఉన్నాడు, వివరంగా చెప్తున్నాడంట. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా అధ్యాయాలు, చాలా పత్రికలను ఎవరు రాశారు? పౌలు గారే వ్రాశారు. అతని యొక్క ఆలోచన కానీ జ్ఞానము కానీ ఎంత గొప్పది! దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఆయన రాసినటువంటి వాక్యాలు అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి చక్కగా అర్థం చేసుకొని ప్రజలు తన దగ్గరికి వస్తే వారికి వివరంగా ఒక్కొక్కటి ఇదిగోరా బాబు, యేసు ప్రభు వారి గురించే ఈ లేఖనాలన్నీ చెప్పాయని వివరంగా చెప్పాడంట. చెప్తే ఏం చేశారు? కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పౌలు గారి యొక్క బోధన విధానం, అతను చెప్పే విధానం సులభంగా ఉందా, కష్టంగా ఉందా? ఎవరు స్తోత్రం చెల్లించండి. కష్టంగా ఉందా, సులభంగా ఉందా? అంత వివరంగా చెప్పినటువంటి ప్రొఫెసర్ గారు క్లియర్గా చెప్తే కొంతమంది నమ్మడానికి కారణం ఏమిటి? మిగతా వారు నమ్మకపోవడానికి కారణం ఏమిటి అంటే, పౌలు గారికి చెప్పడం రాలేదా, చేత కాలేదా? పౌలు గారికి చెప్పడం చేత కాలేదంటారా?
పౌలు గారికి చెప్పడం చేత కాకపోవడం కాదు. అంటే ప్రజలకు అర్థం కాలేదా? అర్థం కాకపోవడం కూడా కారణం కాదు. అంత వివరంగా చెప్పిన తర్వాత ప్రజలకు అర్థము కాకపోవడం కాదు. ఎందుకు వారు దేవుని నమ్మలేదు? తర్వాత వాక్యాలు చూస్తే ఏముంది? మీరు వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది. వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకొని విన్నారు అది అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అన్నాడు. కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని వారితో చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది వెళ్ళిపోయారు కదా నమ్మక. లాస్ట్కి ఒక వచనం ఎత్తి చెప్పాడు అపొస్తలుడైన పౌలు గారు, మీరు చూస్తారు కానీ మీకు కనబడదు, మీరు వింటారు కానీ మీకు అసలు గ్రహింపే రాదు, మీ హృదయం కొవ్వి ఉన్నది అని చెప్పాడు. అంటే సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడుందంటే గ్రహించడంలో ఉంది. అది చదువు మీద ఆధారపడదు. కన్నులారా చూచినా సరే మారు మనస్సు పొందరు. లాజరు సమాధి నుంచి బయటికి వచ్చారే నేను పాతాళంకి వెళ్ళి వచ్చాడని చెప్పినా నా చేతులతోనే మొదటి మట్టి వేశాను వీడికి, సమాధులు మొదలు పెట్టింది ఆ రాళ్ళు దొర్లించింది నేనే అని చూసిన వ్యక్తి కూడా నమ్మడు. ఎందుకు అలాగూ అంటే వాక్యము సరిగా చెప్పకపోవడం కాదు, వాక్యము యొక్క బోధ యొక్క స్థాయి మీద కూడా ఆధారపడదు. అంటే పెద్ద మైక్ పెట్టి పెద్ద స్క్రీన్లు వేసి వివరంగా మొత్తం అంతా ప్రజలకు చూపించిన వారు మారు మనసు పొందరు. కొంతమంది మనం అనుకుంటాం అరే దేవుడి గురించి చెప్తుంటే వీరికి మారు మనసు ఎందుకు రావడం లేదని మనము కంగారు పడతాం. దానికి ఒక మంచి ఉదాహరణ సిలువ మీద వేలాడదీయబడినటువంటి రెండవ దొంగే. అతడు శాస్త్రి కాదు, పరిసయ్యుడు కాదు, ప్రధాన యాజకుడు కాదు, పెద్ద కాదు, మంచివాడు కూడా కాదు. కానీ అతడు మారు మనస్సు పొందగలిగాడు. దేవుని యొక్క మాటలో చూద్దాం. మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలో 39 నుంచి 42 వచనాలు మనం ఒకసారి చూస్తే, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తాను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పెను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అది ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి. మనకి ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అసలు ప్రజలకి యేసు ప్రభువారిని విశ్వసించడానికి ఏం కావాలి?
ఏం కావాలి? మారు మనసు పొందడానికి గ్రహించే హృదయం కావాలి అని మనకు అర్థమైంది. అసలు యేసు ప్రభు వారిని ఆయన అంగీకరించడానికి ప్రజలకు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వారికి కావాల్సినంత ఏం తెలుసా? అద్భుతం కావాలి, సూచక్రియ కావాలి, సూచక్రియ కావాలి. వెంటనే సిలువ మీద నుండి దిగిపోయినట్లుగా చూస్తే మా కన్నులారా చూసేము దిగిపోయాడు కనుక ఇతడు దేవుని కుమారుడు. అది అంటే వారి స్టాండర్డ్ ఏంటి? అది వారి యొక్క స్థాయి. యేసు ప్రభు వారు సిలువ మీద నుంచి దిగితేనే నమ్ముతాము అనేవారు ఎక్కడున్నారు? ఆ స్థలంలో ఉన్నారు. సూచక్రియ చూస్తే, దేవుడు అద్భుతంగా దిగితే నమ్ముతాము, అది వారి స్టాండర్డ్. ఇది కరెక్టేనా? కరెక్టేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ మీద నుంచి దిగకపోవడం వలన ఆయన సామర్థ్యం తగ్గిపోయిందా? తగ్గిపోయిందా? ఈ కొంతమంది ప్రజలు ఉన్నటువంటి ఒక 25-30 మందో లేకపోతే 100 మందో 200 మందో 300 మంది నువ్వు సిలువ మీద నుంచి దిగు నేను నమ్ముతాను, నువ్వు సిలువ మీద నుంచి దిగు నేను నమ్ముతాను అన్నాడు అనుకో. ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అరే మీకోసం నేను దిగిపోమంటారేట్రా? ప్రపంచవ్యాప్తముగా అనేక మంది ప్రజల పాప విమోచన కొరకు నా ప్రాణత్యాగాన్ని చేయాలి. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీకు గ్రహించే మనసు లేదు. నేను అందరి కోసము ప్రాణం పెట్టడానికే వచ్చాను. ఈ విషయం మీకు అర్థం కాదు, ఎందుకంటే మీకు గ్రహించే మనసు లేదు. దిగిపో 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 దిగిపో, దిగితే నమ్ముతాము. ఇతరులు రక్షించాడు, వీడే రక్షించుకోలేకపోతున్నాడు అని అపహాస్యము చేసిన యేసు ప్రభు వారు దాన్ని పట్టించుకోలేదు. అసలు యేసు ప్రభు వారు సిలువ మీద నుంచి దిగడము గొప్ప సూచక్రియ అవుతుందా? 3 రోజులు సమాధిలో ఉండి సమాధిలో నుంచి బయటికి రావడం గొప్ప సూచక్రియ అవుతుందా? ఏదవుతుంది? ఏదవుతుంది? సిలువ మీద నుంచి దిగడం పెద్ద విషయం కాదు. అవుతుందా? పెద్ద విషయం కాదు. అసలు ప్రజలందరికీ ఏం కావాలో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడని నమ్మాలంటే వారి కంటికి ఒక అద్భుతం జరగాలి, ఒక సూచక్రియ జరగాలి. అంటే మిగతాది మరి మైండ్ అంతా పనిచేయదు. ఇంకా అందరికీ అదే సమస్య. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చూద్దాం. లూకాసు వార్త. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరేను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. హేరోదు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి యేసు ప్రభు వారిని సిలువ వేయకమును పట్టుకొని వెళ్ళారు. హేరోదు అనే వ్యక్తి చాలా కాలం బట్టి యేసు ప్రభు వారి గురించి వింటున్నాడంట. యేసు ప్రభు వారు చాలా బాగా బోధ చేస్తున్నాడు, అనేక మంది జనము ఆయనను వెంబడిస్తున్నారు, అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు, నీటి మీద నడిచాడంట, కుష్ఠరోగులను స్వస్థపరిచాడంట, చనిపోయిన వారిని లేవనెత్తాడంట, రొట్టెలు తక్కువగా ఉంటే ఎక్కువ చేస్తున్నాడంట, ఇదిగో అటు వల వేయండి అంటే చెప్తే విస్తారమైన చేపలు పడుతున్నాయి. యేసు ఎవరో నిన్ను చూడాలి అని చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నాడు హేరోదు. అనుకోకుండా పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు. మొత్తానికి దేవుడు తన కోరిక తీర్చినట్టున్నాడు. హల్లెలూయా. దొరికావు. చాలా రోజులు బట్టి నీ గురించి నేను వింటున్నాను, నువ్వేదైనా అద్భుత క్రియ చేస్తే, సూచక్రియ చేస్తే చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఏముంది అక్కడ? ఏదైనా అద్భుత క్రియ సూచక్రియ చేస్తే చూడాలని నిరీక్షిస్తున్నాడు. అంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా,
దేశానికి రాజైన వారికి కావలసింది ఏంటంటే సూచక్రియ జరగాలి. ఇలా అనగానే అక్కడ ఏదో కనిపించాలి. అంతేగాని మనసు పెట్టి ఆలోచించే ఆ దొంగకున్న లక్షణం లేదు. ఇక్కడ జ్ఞానము కాదు, ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సూచక్రియే కావాలి. యేసు ప్రభు వారికి సూచక్రియ అడిగితే నిజానికి ఆయనకి చాలా కోపం వస్తుంది. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 1-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఈ యొక్క సూచక్రియను తమకు చూపమని ఆయనను అడగగా, ఇంకొక బ్యాచ్ ఉన్నారు. పరిసయ్యులు సద్దుకీయులు యేసు ప్రభు దగ్గరికి ఒకరోజు వచ్చి ఆకాశం నుంచి ఏదైనా సూచక్రియ చూపించవా అని అడిగారు. అంటే ఏం కావాలి? ప్రజలకు ఏం కావాలి? యేసు ప్రభు వారిని అంగీకరించడానికి, గ్రహించడానికి ప్రజలకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఏంటి? ఏం చెప్పండి? సూచక్రియ కావాలి. ఆకాశం నుంచి ఇప్పుడు మోసే చెప్పినట్లు ఇలా కర్ర చాపగానే ఆకాశం నుంచి దెబ్బ మన్నా పడింది అనుకోండి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఇందు బట్టి నేను గ్రహించుతున్నానని నమ్ముతారు. అది కావాలి. అంతేగాని మనసు పెట్టి ఈయనలో ఉన్న దైవత్వ లక్షణాలు ఏంటి? అరే సిలువ మీద వేలాడబడదీతున్నప్పుడు సమయంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు అన్నాడంటే ఇలాంటి వ్యక్తి ఎవడై ఉంటాడు అని దొంగకున్నటువంటి కామన్ సెన్స్ కానీ జ్ఞానము కానీ ఆనాటి ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులకు కానీ, పెద్దలకు కానీ, ప్రజలకు కానీ లేకపోయింది. యేసు ప్రభు వారిని వారితో ఏం చెప్తున్నాడు చూడండి. ఆకాశం నుంచి సూచక్రియ చూపించమంటే ఏమంటున్నాను? ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉంది గనుక వర్షము కురియదనియు వర్షము పడదని ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్తారు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలమున సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు ఈ సూచక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు యేసు ప్రభు? ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం పడతాదో పడదో మొత్తం అంతా క్యాలిక్యులేషన్ వేస్తున్నారు. మబ్బేసింది కనుక వర్షం పడుతుంది అంటున్నారు. ఇవన్నీ చూసి మీకు బుర్ర పనిచేస్తుంది కానీ కాలాలు సూచనలను గ్రహించే మనసు మీకు లేదు. మీరు వ్యభిచారమైన చెడ్డతరం వారు. మీకు ఒకటే ఒక సూచక్రియ ఇస్తా. అదేంటి? యోనాను గూర్చినటువంటి సూచక్రియ మీకు వస్తుంది తప్ప మీకు ఏ సూచక్రియ కూడా రాదని చెప్పేశాడు. అంటే ఏంటి? యోనాను గూర్చిన సూచక్రియ ఏంటి? యోనా 3 దినములు ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. 3 దినముల తర్వాత సముద్ర గర్భంలో నుంచి, భూగర్భంలో నుంచి బయటికి వచ్చాడు. అలాగే నేను కూడా భూమి క్రింద 3 రోజులు ఉండి బయటకు వస్తా. అదే మీకు ఇవ్వబడినటువంటి సూచక్రియ. అంతకన్నా ఎక్కువ సూచక్రియ మీకు ఇవ్వబడదు అని యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళు అడిగినందుకు ఇచ్చాడా? వాళ్ళు అడిగినా వారు అడగకపోయినా ఆయన చేసేది అదే. మీరు సూచక్రియలు బట్టి నన్ను అంచనా వేయాలనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? మీకు యోనాను గూర్చినటువంటి సూచక్రియ మాత్రమే అనుగ్రహించబడతాదని చెప్పాడు. ఏం కావాలి ప్రజలకి? సూచక్రియ కావాలి. హేరోదు కూడా సూచక్రియ కావాలి. ఏం కావాలి? గారడి సీమోను కూడా సూచక్రియ చేస్తాడు. చేయడా అని యేసు ప్రభు అంటావా? అతడు రక్షకుడు అవ్వగలడా?
మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి దేవుడు అని నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కానే కాదు. ఐగుప్తు దేశంలో మోసే కర్రని క్రింద వేసినప్పుడు ఏమైంది? పాము అయ్యింది. ఫరో ఐగుప్తు రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా, మంత్రజ్ఞులు కూడా పిలిచాడు, రండిరా, ఈ మోసే ఏదో కర్ర తెచ్చి కర్ర వేస్తే పాము అయింది, యెహోవా నన్ను పంపించాడని చెప్తున్నారు, మీ కర్రలు కూడా వేయండి అంటే వారి కర్రలు కూడా పాము అయ్యాయి. ఇప్పుడు ఎవరు దేవుడు? యెహోవాయ దేవుడా, లేదా ఐగుప్తు శకునుగాండ్రు వారు మంత్రముల చేత చేసినటువంటి పాములు, వారి కర్రల ద్వారా అయినటువంటి పాములు వారు కూడా చేయగలిగారు కనుక వారు ఆరాధించిన వారి పద్ధతులు అవి కూడా దేవుడవుతాయా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సూచక్రియను బట్టి నిర్ణయించడము కానే కాదు. యేసు ప్రభు వారు ప్రజలందరికి ఇచ్చినటువంటి అద్భుతమైన సూచక్రియ ఏంటంటే, యోనాను గూర్చినటువంటి సూచక్రియ ఇచ్చాడు. 3 దినములు ఆయన భూమి క్రింద ఉండి పైకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది ప్రశ్నలకు యేసు ప్రభు వారు సమాధానం చెప్పాడు. సిలువ మీద నుంచి దిగితే మమ్ముతాము అనే ప్రజలకు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం ఒకటే. ఏంటది? ఈ సూచక్రియ కాదు, మరణము నుంచి గెలిచి వచ్చినటువంటి ఏకైక వ్యక్తిని నేనే కాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంతకంటే గొప్ప సూచక్రియ ఎక్కడ ఉంటుంది? మీకు విషయం అర్థం కావడం లేదు. నేనిప్పుడు సిలువ మీద నుంచి ఈ మేకులు పీక్కొని రాలేక కాదు, నేను వస్తే రక్షణ కార్యక్రమం ఆగిపోతుంది. అనేక మంది ప్రజల యొక్క పాప విమోచన కొరకు జీవము గల దేవుని రక్తమైన రక్తాన్ని చిందించాలి. అది చేస్తేనే సర్వమానవాళి యొక్క పాప విమోచన జరుగుతుంది. మీ మాటలు, ఎగతాళి మాటలు చూసి రెచ్చిపోయి కిందకి దిగిపోయేవాడిని కాదు. ఇంతకన్నా అద్భుతమైన సూచక్రియ చూస్తారు. నేను దిగితేనే, సిలువు దిగితేనే నమ్ముతానని మీరు అనుకున్నారు, కానీ ఇంతకన్నా గొప్ప అద్భుత సూచక్రియ ఒకటి ఉంది. నేను సమాధిలో నుంచి 3 దినముల తర్వాత బయటకు వస్తే అప్పుడు నమ్ముతారా? అప్పుడు నమ్ముతారా? ఇది గొప్పదా, అది గొప్పదా? ఏది గొప్పది? మరణము గెలిచి రావడం ఏ మనుషునికి సాధ్యము కాదు. కేవలం యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు గనుక అతడు మాత్రమే, ఆయన మాత్రమే సమాధిని గెలిచి బయటికి రాగలిగాడు. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనను ఆయన కొట్టివేశాడు. ఇది కాదు మీరు కోరుకోవలసింది. నేను సమాధిలో నుంచి గెలిచి వచ్చానంటే ఏ మనుషుడు కూడా సమాధిని గెలిచి రాలేడు కనుక అది సూచక్రియగా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి నేను దేవుని కుమారుడునని మీరు గ్రహించండి అనే సువార్తను సర్వమానవాళికి యేసు ప్రభువు వారు ఇచ్చాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే కావాల్సిందేంటి? గ్రహించే మనస్సు కావాలి. అన్నిటికన్నా గొప్ప సూచక్రియ ఏంటి? యోనాను గూర్చినటువంటి సూచక్రియ. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మా కొరకు ప్రాణత్యాగం చేసిన దేవా, మీ పాదాలకు వందనాలు. యోనాను గూర్చినటువంటి సూచక్రియ కంటే గొప్ప సూచక్రియ ఎవ్వడూ చేయలేడు ప్రభువా. కేవలము సజీవుడును సర్వసృష్టికర్తమైనటువంటి నీవు మాత్రమే దాన్ని చేయగలవు. ఏ మనుషుడు కాదనలేని, ఏ మనుషుడు మరణమును జయించలేని అద్భుతమైన సూచక్రియను కేవలం నీవు మాత్రమే చేసావు. నీవే ఆరాధనకు అర్హుడవు, దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నీకు వందనాలయ్యా.
పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని ప్రజల యొక్క హృదయంలో ఫలింపజేయమని వేడుకొంచున్నాను. నా తండ్రి, మారు మనసు పొందడానికి గ్రహించే శక్తి కావాలని, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజల యొక్క మనస్సులను మీరు తెరిచి గ్రహించే శక్తిని అనుగ్రహించి అనేక మందిని నీ కొరకు సంపాదించుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.